దేవుని సృష్టిలో కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి, కొన్ని లక్షల జంతువులు ఉన్నాయి. వాటన్నిటిలో ఆస్ట్రేలియా దేశస్తులకి ఇష్టమైన జంతువులు ఏంటా? 2 జంతువులు అంటే, ఒకటి కంగారు, రెండోది ఆస్ట్రేలియా దేశ జాతీయ చిహ్నంగా వారు వాడుతున్న ఇంకో శ్రేష్టమైన పక్షి ఎము. ఈ 2 జంతువులంటే ఆ దేశ ప్రజలకి చాలా ఇష్టం. ఎందుకు చాలా ఇష్టము అనంటే, వాటిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ఆ రెండింటిలో వాళ్ళకి నచ్చిన ఓ శ్రేష్టమైన ప్రత్యేకత ఏంటంటే, కంగారు కానీ ఎము కానీ ఈ 2 జీవరాశులు కేవలం ముందుకు మాత్రమే నడుస్తాయంట, పొరపాటున వెనక్కి నడవలేవు. కంగారులు ఉన్నాయి కదా, కంగారుల తోక చాలా పెద్దగా ఉంటుంది. తోక పెద్దగా ఉండడాన్ని బట్టి పొరపాటున వెనక్కి నడవలేవు. రెండోది ఎము ఉంది కదా, ఎము సహజంగా మనిషి పాదానికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? కొంతమందికి 5 వేళ్ళు ఉంటాయి, కొంతమందికి 6 వేళ్ళు ఉంటాయి. అది పక్కన పెడదాం. కానీ ఎము ఆ పక్షి ఉంది కదా, దాని పాదానికి 3 వేలు మాత్రమే ఉంటాయి. ప్రపంచంలోనే పక్షులన్నిటిలో అతిపెద్ద పక్షి నిప్పుకోడి. ఆ తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద పక్షి ఏదయ్యా అంటే ఈ ఎము. ఇది ఎగరలేదు, అన్ని పక్షులు ఎగిరినట్లుగా ఎగరలేదు. ఎగరకపోయినా గంటకొచ్చి సుమారు 50 కిలోమీటర్లు పరిగెత్తిందంట. ఇది కూడా కేవలం ముందుకే వెళ్తుంది, వెనక్కి వెళ్ళలేదు. ఎందుకు? దాని పాదానికి 3 వేళ్ళు ఉంటాయి. వెనక్కి వెళ్దామనుకుంటే బ్యాలెన్స్ అవుట్ అయి అది పడిపోతుంది. 3 వేళ్ళు ఉంటాయి. అందుకనే ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ప్రజలకి ఈ 2 జీవరాశులు చాలా ప్రత్యేకమైనవి. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఈ జీవరాశుల వలె శ్రేష్టమైన అనుభవం కలిగిన వాడిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? కంగారు, ఎము అవి ముందుకు మాత్రమే నడుస్తాయి, పొరపాటును వెనక్కు వెళ్ళలేవు. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు తన ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు దేవునిలో ముందుకే సాగాలి, కానీ వెనక్కి వెళ్ళే వారిగా ఉండకూడదు. నా మాట అర్థమైందా? ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ముందుకే మన ప్రయాణం ఉండాలి, కానీ వెనక్కి మాత్రం పొరపాటును మనం వెళ్ళకూడదు.